మీకు ఈ వీడియోలో కాంటెంట్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా కూడా డిస్క్రిప్షన్లో అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ వాడి కొనండి. ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కునేటప్పుడు దాంట్లో మనకు అర్థమయ్యే స్పెసిఫికేషన్స్ అన్నీ చూస్తాం. దాని తర్వాత మన రిక్వైర్మెంట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అన్న ఆధారంగా ఒక పర్చేస్ డెసిషన్ తీసుకుంటాం. ఆ స్పెసిఫికేషన్స్లో ఖచ్చితంగా మనం ర్యామ్ కెపాసిటీ ఎంత ఉందో చూస్తాం. మంచి మల్టీటాస్కింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ ర్యామ్ ఉంటే మంచిది కదా అని మనం కోరుకుంటూ ఉంటాం. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిట్లో స్మార్ట్ ఫోన్స్ ఇంకా ల్యాప్టాప్స్లో మనకి డిఫరెంట్ ర్యామ్ వేరియంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక 2-3 ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. వీటి మధ్యలో చిన్న ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. తక్కువ ర్యామ్ వేరియంట్ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ ర్యామ్ వేరియంట్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో మన స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా డివైస్ కొంచెం స్లో అవగానే మనకి ఎలాగైనా ఏదో చేసి దాంట్లో ర్యామ్ కెపాసిటీ పెంచుకోవాలనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్స్లో, ట్యాబ్లెట్స్లో అస్సలు కూడా మనం ర్యామ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోలేము. కానీ అదే మనం ల్యాప్టాప్ ఇంకా డెస్క్టాప్ కంప్యూటర్స్ విషయానికి వస్తే ర్యామ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఫిజికల్గా ర్యామ్ స్టిక్స్ యాడ్ చేసి ఆ కంప్యూటర్లో ర్యామ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఒక ర్యామ్ స్టిక్ని ఫిజికల్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఆ ప్రాసెస్ చాలా క్లియర్గా డెమో చూపించాను. అదే కాకుండా ఆ ర్యామ్ స్టిక్స్ని మీరు ఏ స్పెసిఫికేషన్స్ చూసి పర్చేస్ చేయాలి, దాంతోపాటు మన ల్యాప్టాప్లో డెస్క్టాప్లో మనం అసలు ర్యామ్ని ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎంత కెపాసిటీతో అప్గ్రేడ్ చేసుకోవాలి, అవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. చాలా మంది దగ్గర పాత కంప్యూటర్స్ ఉంటాయి. వాళ్ళు అదే కంప్యూటర్స్ని ఒక 5-6 ఇయర్స్ పాటు వాడుతూ ఉంటారు. సో వాటిలో ఒక 4 GB ర్యామ్ అలా కొంచెం తక్కువ ర్యామ్ ఉంటే అది ఆబ్వియస్గా స్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇలాంటి కంప్యూటర్స్లో 8 GB ర్యామ్కి అప్గ్రేడ్ చేసుకోవడం నిజంగా మంచి ఆప్షన్. ఎందుకంటే నార్మల్ యూసేజ్కి 8 GB ర్యామ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మన కంప్యూటర్స్ తక్కువ ర్యామ్ ఉండడం కారణంగానే కాకుండా ఇంకే కారణాలన్నా మన కంప్యూటర్ కొంచెం స్లో అయితే మనం ఎలాగో అలా ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటాం. ర్యామ్ అనేది ఫిజికల్, ర్యామ్ అనేది ఇలాగ హార్డ్వేర్, ఏదో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి. మన కంప్యూటర్స్లో ఉండే వేరే స్టోరేజ్ డివైస్ ఉంటాయి కదా, సాలిడ్ స్టేట్ డ్రైవ్, హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి, ఎస్ఎస్డి, ఇలాంటివితో కంపేర్ చేస్తే ర్యామ్ స్పీడ్ ఒక 100 టైమ్స్ ఫాస్ట్గా ఉంటుంది. అదొక స్పెషల్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ అని చెప్పొచ్చు. మీ డెస్క్టాప్ కంప్యూటర్స్లో అలాగే మీ ల్యాప్టాప్స్లో ర్యామ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకటే ఒక జెన్యూన్ సొల్యూషన్ ఉంది. ర్యామ్ స్టిక్స్ని కొనుక్కోవడం, వాటిని ఫిజికల్గా మీ కంప్యూటర్ మదర్ బోర్డ్పై ఇన్స్టాల్ చేయడం, స్లాట్ ఇన్ చేయడం. ఇది తప్ప మనం ఇంకేం చేయలేం. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ల్యాప్టాప్స్ కొనుక్కునేటప్పుడు అక్కడ మీ ల్యాప్టాప్ మోడల్లో ఇంకా హయ్యర్ ర్యామ్ వేరియంట్, ఇంకా ఎక్కువ ర్యామ్ కెపాసిటీ ఉండే వర్షన్ కూడా మీరు చూస్తూ ఉంటారు. దాని ప్రైస్ ఒక 10,000-15,000 లేదా ఒక 5,000-10,000 అన్న ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు ఒక తక్కువ వేరియంట్ కొనుక్కొని దాంట్లో ఒక అప్లికేషన్ లేదా సాఫ్ట్వేర్తో ర్యామ్ని అసలు ఎలా ఇంక్రీజ్ చేయగలుగుతారు, అది కూడా ఫ్రీగా. సో మీరు ఇలా ఫిజికల్గా ర్యామ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మీకు రియల్గా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది, అలాగే చాలా స్మూత్ మల్టీటాస్కింగ్ ఉంటుంది. డెస్క్టాప్ కంప్యూటర్స్ ఇంకా ల్యాప్టాప్స్లో మనకి మదర్ బోర్డ్స్ అని ఉంటాయి. అసలు అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో కూడా మదర్ బోర్డ్స్ ఉంటాయి. డెస్క్టాప్ కంప్యూటర్స్లో మదర్ బోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనకి మాడ్యులారిటీ ఉంటుంది. మాడ్యులారిటీ అంటే మనకు అవసరమైన కాంపోనెంట్స్ని మనం యాడ్ చేయడం, రీప్లేస్ చేయడం, దాని తర్వాత అప్గ్రేడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. అంటే ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్, అలాగే ర్యామ్స్ని కూడా మనం స్టిక్స్ని యాడ్ చేయొచ్చు, తీయొచ్చు, రీప్లేస్, అప్గ్రేడ్ అన్నీ మనం చేయొచ్చు. అదే మనం ఇప్పుడు ల్యాప్టాప్స్ విషయానికి వస్తే అక్కడ మనం CPU, GPU వీటన్నిటిని ముట్టుకోలేం. కేవలం ర్యామ్ స్టిక్స్ని మాత్రమే మార్చగలుగుతాం. అది కూడా నార్మల్ ల్యాప్టాప్స్కి మీకు కేవలం 1 స్లాట్ ఉంటుంది. అప్పుడు మీరు రీప్లేస్ మాత్రమే చేయగలుగుతారు. హై ఎండ్ ల్యాప్టాప్స్ విషయానికి వచ్చేసరికి మీకు 2 స్లాట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంతే. సో ఇలాంటప్పుడు ఒక స్లాట్ ఖాళీ ఉంటే అక్కడ మీరు ఎక్స్ట్రా ర్యామ్ స్టిక్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మీ ల్యాప్టాప్లో ఇప్పుడు మీరు వాడుతున్న ల్యాప్టాప్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీ ల్యాప్టాప్లో టాస్క్ మేనేజర్కి వెళ్ళండి. అక్కడ పర్ఫార్మెన్స్ ట్యాబ్ కింద మెమరీ లేదా ర్యామ్ అని ఉంటుంది. ఆ సబ్ ట్యాబ్ కింద మీరు అక్కడ కింద చూడొచ్చు నెంబర్ ఆఫ్ అవైలబుల్ స్లాట్స్, అలాగే ఫామ్ ఫ్యాక్టర్, అంటే ఫిజికల్గా ర్యామ్ స్టిక్ చూడడానికి ఎలా ఉంటుంది అని. మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనే ముందు దాని స్పెసిఫికేషన్స్ చూస్తారు కదా, దాంట్లో ర్యామ్ ఒక చిన్న స్పెసిఫికేషన్ మాత్రమే. సో ఇక్కడ మన కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మనం ఇప్పుడు ర్యామ్ ఇంక్రీజ్ చేయాలంటే ఆ ర్యామ్ స్టిక్స్ని మీరు షాప్కి వెళ్ళి కొనుక్కోవడము, ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి కదా. సో ఇప్పుడు ర్యామ్కి కూడా ఇంకా చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అవి చూసి మీరు కొనుక్కున్నప్పుడే బెస్ట్ ఫిట్ మీ ల్యాప్టాప్ కోసం అని మీరు చూస్ చేసుకోగలుగుతారు. సో ర్యామ్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫామ్ ఫ్యాక్టర్. అంటే ఇంతకుముందు చెప్పాను ఫిజికల్గా ర్యామ్ చూడడానికి ఎలా ఉంటుందని. ఇక్కడ మనం 2 వేరియంట్స్ చూడొచ్చు. ఒకటి డిమ్, DIMM, ఇంకోటి సోడిమ్, SODIMM. డిమ్ వచ్చేసరికి కంప్యూటర్స్కి, సోడిమ్ వచ్చేసరికి ల్యాప్టాప్స్కి. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ డిమ్ అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. దాని ముందు SO ఉంది కదా ల్యాప్టాప్స్ విషయంలో, దాని అర్థం సింగిల్ అవుట్లైన్ అని అర్థం. ర్యామ్కి సంబంధించి నెక్స్ట్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి దాని జనరేషన్. జనరల్గా మనం చూస్తూ ఉంటాం DDR3, DDR4 అని. సో ఇక్కడ జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనకు ముఖ్యంగా 3 మారుతాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ కంపాటబిలిటీ. అంటే ఇప్పుడు దీనిపై చూస్తే మీకు అక్కడ నెంబర్ ఆఫ్ పిన్స్ ఎన్ని ఉన్నాయి,
అలాగే నాచ్ ఎక్కడ ఉంది ఆ ర్యామ్ స్టిక్ పై, అది ఫిజికల్ కంపాటబిలిటీతో తెలుస్తుంది. సెకండ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ కంపాటబిలిటీ, అంటే అది ఏ వోల్టేజ్ పై పనిచేస్తుంది అని. థర్డ్ వచ్చేసరికి స్పీడ్. వాస్తవానికి ర్యామ్ స్పీడ్ అనేది క్లాక్ స్పీడ్ లేదా బ్యాండ్ విడ్త్ అనేది డిసైడ్ చేస్తుంది, కానీ ఈ జనరేషన్ మనకి రేంజ్ ఆఫ్ క్లాక్ స్పీడ్స్ని స్పెసిఫై చేస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ర్యామ్ జనరేషన్ పెరుగుతున్న కొద్దీ మనకు వోల్టేజ్ తగ్గాలి కదా, అప్పుడే మనకి తక్కువ పవర్ పై కూడా పనిచేయగలుగుతుంది. దాంతోపాటు ఆబ్వియస్గా స్పీడ్స్ పెరగాలి. మనం సెకండ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిన దానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా, స్పీడ్ పెరగడమే ఆ ప్రయోజనం. ర్యామ్ జనరేషన్స్ గురించి మీరు ఇంకా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ర్యామ్ గురించి థర్డ్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఇది క్లాక్ స్పీడ్. క్లాక్ స్పీడే మనకు అది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది, దాని బ్యాండ్ విడ్త్ అంటే ఒక్క సెకండ్లో ఎంత డేటాను పంపించగలుగుతుంది అన్న దానిపై డిపెండ్ అవుతుంది. సో మనకి ప్రాసెసర్స్కి ఎలాగైతే గిగా హర్ట్స్లో క్లాక్ స్పీడ్ ఉంటుందో 1.8 3.3 గిగా హర్ట్స్ ఇలా అని చెప్పి, సేమ్ ర్యామ్కి కూడా అలాగే ఉంటుంది. 1600 మెగా హర్ట్స్, 1833 మెగా హర్ట్స్, అలాగే 2133 మెగా హర్ట్స్, 2666 మెగా హర్ట్స్, ఇలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ క్లాక్ స్పీడ్స్ మనం ర్యామ్కి కూడా చూడొచ్చు. ర్యామ్ క్లాక్ స్పీడ్స్ గురించి మీరు ఇంకా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ ర్యామ్ క్లాక్ స్పీడ్స్ ఇంకా ర్యామ్ జనరేషన్స్ ఈ రెండు కూడా బ్యాక్వర్డ్ కంపాటబుల్, అంటే వేరే జనరేషన్ ర్యామ్స్ కానీ లేకపోతే వేరే క్లాక్ స్పీడ్ ఉండే ర్యామ్స్ కానీ మీరు కలిపి వాడకూడదు. ఒకవేళ వేరే క్లాక్ స్పీడ్ ఉండే ర్యామ్స్ మీరు వాడితే అప్పుడు అది లోయర్ స్పీడ్ పై రన్ అవుతుంది. సో హయ్యర్ క్లాక్ స్పీడ్ ఉండే ర్యామ్ మీరు పెట్టి కూడా వేస్టే. ఫోర్త్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి ర్యామ్ టైమింగ్స్. మీరు ఆ ర్యామ్ స్టిక్ పై దగ్గరగా చూస్తే అక్కడ మీకు 4 నంబర్స్ కనిపిస్తుంటాయి, నంబర్ హైఫన్ నంబర్, అలా మీకు 4 నంబర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు క్లాక్ స్పీడ్ మీకు బ్యాండ్ విడ్త్ గురించి చెప్తుంది, అంటే ఒక్క సెకండ్లో ఈ ర్యామ్ ఎంత ఎక్కువ డేటాని రీడ్ కానీ రైట్ కానీ చేసుకోగలుగుతుంది అనేది చెప్తుంది. ఈ ర్యామ్ టైమింగ్స్ అనేది మీకు లేటెన్సీ గురించి చెప్తుంది, అంటే CPU ర్యామ్ని నాకు ఈ డేటా పంపించు అని అడిగిన తర్వాత అది ఎంతసేపటి తర్వాత రెస్పాండ్ అవుతుంది అనేది మనకి లేటెన్సీ ద్వారా తెలుస్తుంది. సో ఆబ్వియస్గా మనకి లేటెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ర్యామ్ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి కదా ఒక రిక్వెస్ట్కి. ర్యామ్ టైమింగ్స్ గురించి కూడా మీరు ఇంకా క్లియర్గా ఈ క్లాక్ స్పీడ్ సంబంధించిన వీడియోలోనే తెలుసుకోవచ్చు. మనం ర్యామ్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని చూసేసాం, కానీ మన కంప్యూటర్లో ర్యామ్ని అప్గ్రేడ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ కంప్యూటర్ కంపాటబుల్ కాదో చూడాలి కదా. మనం ఇంతకుముందు చూసినట్టు నంబర్ ఆఫ్ స్లాట్స్ని చూడాలి. 2 స్లాట్స్ ఉంటాయి, ఒక స్లాట్ కనుక ఖాళీ ఉంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ర్యామ్ని డైరెక్ట్గా ఈ ఖాళీ ఉన్న స్లాట్లో తీసుకొచ్చి పెట్టేయచ్చు. అదే ఇప్పుడు ఒకటే స్లాట్ ఉంటే తక్కువ కెపాసిటీ ఉన్న ఈ స్టిక్ని తీసి పక్కన పడేసి ఎక్కువ కెపాసిటీ దాంతో మనం రీప్లేస్ మాత్రమే చేయగలుగుతాం. నెక్స్ట్ మనం చూడాల్సింది అసలు ఆ ప్రాసెసర్ ఎంత ర్యామ్తో కంపాటబుల్, ఎంత ర్యామ్ని అది అడ్రస్ చేయగలుగుతుంది అనేది చూడాలి, దాన్ని సపోర్ట్ చేయగలుగుతుందా లేదా అన్నది చూడాలి. జనరల్గా ఇది రిలవెంటే, ఎందుకంటే ఎంత పెద్ద ప్రాసెసర్ అన్నా కూడా అట్లీస్ట్ ఒక 32 GB 64 GB ఆఫ్ ర్యామ్ని సపోర్ట్ చేయగలుగుతుంది. మనమేమో 4 GB నుంచి 8 GB 8 GB నుంచి 16 GBకే పెంచుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువ 120 GB 128 GB ర్యామ్ అలా మనం అప్గ్రేడ్ చేసుకోం కదా. కానీ అయినా కూడా మీరు ఒకసారి చూడాలనుకుంటే మీ ప్రాసెసర్ మ్యాక్సిమం సపోర్ట్ చేసే ర్యామ్ని దాన్ని మీరు ఇంటెల్ వాళ్ళ సైట్లో చూడొచ్చు. అప్గ్రేడ్ చేసే ముందు నెక్స్ట్ మనం చూడాల్సిన అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం 64-బిట్ ప్రాసెసరా లేదా 32-బిట్ ప్రాసెసరా అని. ఈ మధ్యకాలంలో వచ్చే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా 64-బిట్ ప్రాసెసర్తోనే వస్తున్నాయి, కానీ ఇక్కడ మనం పాత కంప్యూటర్స్లో ర్యామ్ని అప్గ్రేడ్ చేయడం గురించి మాట్లాడుతున్నాం. సో కొంతమంది దగ్గర ఇంకా 32-బిట్ ప్రాసెసర్ ఉండే కంప్యూటర్స్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో 32-బిట్ ప్రాసెసర్ కనుకుంటే కేవలం మీరు 4 GB ర్యామ్ మాత్రమే వాడగలుగుతారు, అంతకన్నా ఎక్కువ మీరు వాడలేరు. 32-బిట్ ప్రాసెసర్కి ఒకవేళ మీరు 8 GB ర్యామ్ ఇచ్చినా కూడా కేవలం అది 4 GB ర్యామ్నే ఉపయోగించుకుంటుంది, మిగిలిన 4 అసలు దాని జోలికి కూడా పోలేదు, అది కంప్లీట్గా వేస్ట్ అయిపోయినట్టే. సో 4 GB కన్నా ఎక్కువ ర్యామ్ మీరు వాడాలి అనుకుంటే మీ ప్రాసెసర్ ఖచ్చితంగా 64-బిట్ అయి ఉండాలి. ఆ ఒక విషయం మీరు గమనించండి. ర్యామ్ స్టిక్స్లో పాపులర్ బ్రాండ్స్ విషయానికి వస్తే కార్సైర్, జీ స్కిల్, కింగ్స్టన్ హైపర్ఎక్స్ ఇలాంటి బ్రాండ్స్ మీరు వినుంటారు. ఇలాంటి వాటిలో మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు, కానీ మీరు ర్యామ్ స్టిక్స్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా దానికి వారంటీ ఉందో లేదో చూడండి. మరీ తక్కువ కెపాసిటీ అయితే ఒక 4 GB 8 GB అయితే వారంటీ లేకపోయినా అంత ప్రాబ్లం ఏం లేదు, కానీ 16 GB ర్యామ్ స్టిక్స్ లేకపోతే అలాంటి కిట్స్ కానీ మీరు కొనుక్కుంటే 32 GB ర్యామ్ కిట్స్ మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా దానికి వారంటీ ఉండేలా చూసుకోండి, వారంటీ లేకపోతే అస్సలు కొనకండి. మీ కంప్యూటర్లో ఇప్పుడు మీరు 16 GB ర్యామ్ వాడాలనుకుంటే జనరల్గా అందరూ అడ్వైస్ చేసేది ఏంటంటే ఒకటే 16 GB ర్యామ్ స్టిక్ వాడడం కన్నా కూడా 2 8 GB ర్యామ్ స్టిక్స్ వాడమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం మల్టీ ఛానల్ కాన్ఫిగరేషన్ అంటాం. అందుకే మనకి పర్చేస్ చేసేటప్పుడు కూడా సింగిల్ 16 GB స్టిక్ ర్యామ్ కాకుండా మనకి కిట్ ఆఫ్ 2 16 GB ర్యామ్ స్టిక్స్ కిట్ ఆఫ్ 2 లేదా 32 GB ర్యామ్ స్టిక్స్ కిట్ ఆఫ్ 4 అని చెప్పి మనకి 8 GB స్టిక్స్ 4 దొరుకుతూ ఉంటాయి. దాన్ని మనం కంప్యూటర్స్లో ఉండే మదర్ బోర్డ్స్ పై కూడా చూడొచ్చు. ఎన్నన్నా స్లాట్స్ ఉండనివ్వండి, స్లాట్స్కి కనుక 2 డిఫరెంట్ కలర్స్ ఉంటే 2 ఛానల్స్ ఉన్నాయని చెప్పొచ్చు, 4 డిఫరెంట్ కలర్స్ ఉంటే 4 ఛానల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మల్టీ ఛానల్ కాన్ఫిగరేషన్ వల్ల ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు బ్యాండ్ విడ్త్ డబుల్ అవుతుంది, అంటే ఒక్క సెకండ్లో మనం కొంత డేటా పంపేది దానికి డబుల్ డేటా ఇప్పుడు పంపించవచ్చు. అసలు మనం ర్యామ్ను ఉపయోగించేదే ఫైల్స్ని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి, అలాగే కుదిరినంత ఫాస్ట్గా CPU ఫైల్స్ని పంపించడానికి కదా. ఇప్పుడు మీరు ర్యామ్ని ఇంకా దాని లోపల ఉండే డేటాని
ఒక వాటర్ ట్యాంక్, ఇంకా వాటర్ ట్యాంక్ లోపల ఉండే వాటర్తో కంపేర్ చేస్తే మీరు ఒక ట్యాప్ పెట్టి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఉండే వాటర్ మీరు మెల్లగా తోడవచ్చు. అదే మీరు 2 ట్యాప్స్ పెట్టి మొత్తానికి ఓపెన్ చేస్తే ఉన్న వాటర్ చాలా ఫాస్ట్గా డబుల్ ద స్పీడ్తో బయటికి ఫ్లో అయిపోతుంది. మల్టీ ఛానల్ కాన్ఫిగరేషన్ అన్నిటికన్నా ఎక్కువ మన కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నప్పుడు, అంటే ఆ సిపిలోనే గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఇంటిగ్రేట్ అయి ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సిపియు ఇంకా దాని లోపల ఉండే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోర్స్ ఆ రెండు కూడా కామన్గా ర్యామ్ని ఉపయోగించుకుంటున్నాయి, ర్యామ్ని షేర్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉండడం బెనిఫిషియల్. అదే ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటే జీపీయూ కోసం అని చెప్పి సపరేట్గా దానికంటూ ప్రత్యేకమైన ర్యామ్ ఉంటుంది, దాన్ని మనం వీరామ్ అని పిలుస్తాం. సో మొత్తం మీద ఇలా సింగిల్ ఛానల్ ర్యామ్ని మనం ఒక 4 లేన్ రోడ్ లాగా అనుకోవచ్చు. అలాగే డ్యూయల్ ఛానల్ ర్యామ్ డ్యూయల్ ఛానల్ కాన్ఫిగరేషన్లో మీరు వాడితే దాన్ని మీరు 8 లేన్ రోడ్ లాగా అనుకోవచ్చు. సింగిల్ ఛానల్ నుంచి మీరు డ్యూయల్ ఛానల్కి షిఫ్ట్ అయితే మీరు పర్ఫార్మెన్స్లో కేవలం ఒక 2-3% ఇంక్రిమెంట్ మాత్రమే చూడొచ్చు. ఎందుకంటే సింగిల్ ఛానల్ కాన్ఫిగరేషన్లోనే బ్యాండ్విడ్త్ మనకు కొన్ని 10s of Gbps ఉంటుంది. అంటే ఒక్క సెకండ్లో ర్యామ్ ఒక 30-40 GB అంత ఎక్కువ డేటా అనేది రీట్రైట్ చేసుకోగలుగుతుంది. అంత ఎక్కువ డేటా అసలు ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించుకోదు. మల్టీ ఛానల్ కాన్ఫిగరేషన్ వల్ల ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఉంది. జనరల్గా మీకు ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు మీ కంప్యూటర్లో 8 GB ర్యామ్ కెపాసిటీ ఉందనుకుందాం. 2 స్లాట్స్లో ఒక్క 8 GB ర్యామ్ స్టిక్ కాకుండా 2 స్లాట్స్లో 4 GB ర్యామ్ స్టిక్ ఒకటి, ఇంకో 4 GB ర్యామ్ స్టిక్ ఉందనుకుందాం. ఫ్యూచర్లో మీరు 16 GB ర్యామ్ కెపాసిటీకి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ 2 4 GB ర్యామ్ స్టిక్స్ని తీసి పక్కన పడేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి 2 8 GB ర్యామ్ స్టిక్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 16 GBకి అప్గ్రేడ్ అయ్యారు, కానీ 2 4 GB ర్యామ్ స్టిక్స్ వేస్టే కదా. దాని బదులు 8 GB ర్యామ్ కెపాసిటీ ఈ 2 స్లాట్స్లో 2 స్టిక్స్ ఉండకుండా ఒకటే దాంట్లో 8 GB ర్యామ్ స్టిక్ ఉంటే 16 GBకి అప్గ్రేడ్ అవ్వాలంటే మీరు కేవలం ఒకటే 8 GB ర్యామ్ స్టిక్ తీసుకొచ్చి ఖాళీ ఉన్న స్లాట్లో పెడితే 16 GBకి ర్యామ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ర్యామ్ స్టిక్స్ని కూడా వేస్ట్ చేయట్లేదు. సో మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ అవ్వను అని ఖచ్చితంగా ఫిక్స్ అయితేనే అప్పుడే మల్టీ ఛానల్ కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మీ ర్యామ్ స్లాట్స్లో ఉండే స్టిక్స్ని మీరు పక్కన ఊరికే వేస్ట్గా పెట్టేయాల్సి వస్తుంది. సో మన కంప్యూటర్లో ఎంత ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ ఇప్పుడు మనం టాస్క్ మేనేజర్లో ఆ పర్ఫార్మెన్స్ ట్యాబ్ కింద మెమరీ సబ్ ట్యాబ్కి వెళ్ళి చూస్తే అక్కడ మనకి రియల్ టైమ్ యూటిలైజేషన్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మన ర్యామ్లో ఎంత ఫిల్ అయ్యి ఉంది, ఎంత యూటిలైజ్ అయ్యింది మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా ప్రాసెసెస్ ట్యాబ్లో ఇండివిజువల్ సాఫ్ట్వేర్ కానీ ప్రోగ్రామ్ కానీ ఎంతెంత ర్యామ్ని యూటిలైజ్ చేసుకుని ఉంది, ఎంత పర్సంటేజ్ని యూటిలైజ్ చేసిందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి మీరు చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు యూటిలైజేషన్ 80-90% టచ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ మీ రెగ్యులర్ వర్క్, మీరు రొటీన్గా ఓపెన్ చేసే సాఫ్ట్వేర్స్, చాలా ఎక్కువ క్రోమ్ ట్యాబ్స్ మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారో అనుకుంటే అప్పుడు కూడా మీ యూటిలైజేషన్ 80-90%, 95% అలా టచ్ అవుతుందంటే ఇంకా మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన టైం వచ్చినట్టే. ర్యామ్ కారణంగానే, తక్కువ ర్యామ్ ఉండడం కారణంగానే మీ పర్ఫార్మెన్స్ తగ్గుతున్నట్టు. ఇప్పుడు ఎంత ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అది మనకి ఎలా తెలుస్తుంది? ఇండివిజువల్ అప్లికేషన్స్, మీరు ఏవైతే అప్లికేషన్స్ ఎక్కువగా వాడతారో దాని ఎంత ర్యామ్ ఆక్యుపై చేసుకుంటుందో అది కూడా మీరు డీటెయిల్గా చూడొచ్చు కదా. సో ఒకటేసారి ప్యారల్గా మీరు ఎక్కువ అప్లికేషన్స్ వాడాలి అనుకుంటే, ఎక్స్ట్రా ఏవే వాడాలనుకుంటున్నారు, ఎంత ర్యామ్ మీకు తక్కువ పడుతుంది, దాని ఆధారంగా మీరు దానికి కొద్ది గొప్ప ఎక్కువ తక్కువ ఒక 4 GB 8 GB ర్యామ్ అప్గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నా దగ్గర ఒక పాత డెస్క్టాప్ కంప్యూటర్ ఉంది. సో ఫస్ట్ దీని కేసు ఇప్పుడు తీసి చూద్దాం లోపల ఎలా ఉంటుందో. సో ఇక్కడ నేను కేబుల్ మేనేజ్మెంట్ ఈజీ ఉండడానికి ఆల్రెడీ కేబుల్స్ అన్ని తీసేసాను. సో ఇక్కడ CPU క్యాబినెట్లో మీరు చూడొచ్చు, దీనికి కనెక్ట్ అయిన వైర్స్ అన్ని కూడా నేను తీసేసాను. ఇక్కడ మీరు SMPS చూడొచ్చు, అంటే పవర్ సప్లై యూనిట్. అలాగే ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ చూడొచ్చు. ఇటు పక్కన పోర్ట్స్ మొత్తం కూడా ఉన్నాయి. ఇది మదర్ బోర్డ్, దీనిపై మనకు CPU ఉంటుంది. అలాగే మనం ర్యామ్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. అలాగే ఇక్కడ మీరు హార్డ్ డిస్క్ డ్రైవ్ చూడొచ్చు, ఇంకా ఇక్కడ CD డ్రైవ్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ నుంచి మీరు చూడొచ్చు. సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్, ఇది మదర్ బోర్డ్. ఇప్పుడు దీన్ని మనం ఈ CPU క్యాబినెట్ నుంచి బయటకు తీద్దాం. సో ఈ మదర్ బోర్డ్ నుంచి స్క్రూస్ అని తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ CPU క్యాబినెట్ నుంచి ఈ మదర్ బోర్డ్ని బయటకు తీయొచ్చు. ఈ మదర్ బోర్డ్ చూడడానికి ఇలా ఉంటుంది. మీరు ఈ డెస్క్టాప్ కంప్యూటర్లో చూసే మదర్ బోర్డ్ ఒక మినీ ITX మదర్ బోర్డ్. మదర్ బోర్డ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, మదర్ బోర్డ్స్ ఎలా పనిచేస్తుంది, అసలు మనం మదర్ బోర్డ్ ఎందుకు వాడతాం, వాటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ మదర్ బోర్డ్ ఒక్కదాన్నే చూద్దాం. మనకి ఒక్కదాంతోనే పని ఉంది. ఈ CPU క్యాబినెట్ని పక్కన పెట్టేద్దాం. సో ఇదే మన కంప్యూటర్లో ఉండే మదర్ బోర్డ్. దీనిపై మీరు అన్ని కాంపోనెంట్స్ చూడొచ్చు. ఒక పక్కన మీరు పోర్ట్స్ చూడొచ్చు, మానిటర్ కోసం అని చెప్పి, ప్రింటర్ కోసం అని సీరియల్ పోర్ట్స్, అలాగే USB పోర్ట్స్, ల్యాన్ పోర్ట్, ఆడియో కోసం అని చెప్పి హెడ్ఫోన్స్ ఇంకా మైక్రోఫోన్ కోసం పోర్ట్స్ ఉన్నాయి. అలాగే మౌస్ కోసం, కీబోర్డ్ కోసం కూడా ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం పెద్ద ఫ్యాన్ చూడొచ్చు. దీని కిందే మనకు CPU ఉంటుంది. సో దీన్ని మనం CPU ఫ్యాన్ అంటాం. CPUని కూల్ చేయడానికి ఈ ఫ్యాన్ ఉంది. దాని తర్వాత మీరు ఇక్కడ పెద్ద స్లాట్ చూడొచ్చు. ఇది PCIe స్లాట్, అంటే దీనిపై మనం గ్రాఫిక్ కార్డ్స్ కానీ లేదా వీడియో కార్డ్స్ కానీ ఇన్సర్ట్ చేస్తాం.
ఇవి వచ్చేసరికి ర్యామ్ స్లాట్స్. ఇప్పుడు దీంట్లోనే మనం ర్యామ్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే మీకు 2 స్లాట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ 2 కూడా సేమ్ కలర్లో ఉన్నాయి. అంటే ఇది సింగిల్ ఛానల్ కాన్ఫిగరేషన్లో మాత్రమే పనిచేస్తుంది. 2 కలర్స్ ఉంటే డబుల్ ఛానల్ కాన్ఫిగరేషన్లో పనిచేసేది. సో ఇదే మన కంప్యూటర్లో ఉండే ర్యామ్. దీన్నే ఇప్పుడు మన కంప్యూటర్లో మదర్ బోర్డ్ పై మనం ఇన్సర్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. సో ఈ ర్యామ్ పైన స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇది సామ్సంగ్ కంపెనీ నుంచి వస్తుంది. అక్కడ మీరు సామ్సంగ్ లోగో అని చూడొచ్చు. మేడ్ ఇన్ చైనా అని ఉంది. దీన్ని చైనాలో తయారు చేశారు. ఆ తర్వాత మనం అక్కడ 4GB అని చూడొచ్చు. దీని కెపాసిటీ 4GB అని తెలియజేస్తుంది. నార్మల్గా అన్ని ర్యామ్స్ పై ఉండే స్పెసిఫికేషన్స్తో ఈ స్పెసిఫికేషన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. జనరల్గా 4GB తర్వాత మనకి DDR3 లేదని చెప్తారు, కానీ పీసీ తర్వాత 3 అని ఉంది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది DDR3 ర్యామ్ అని. అలాగే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ రేట్ ఇవ్వలేదు. జనరల్గా ఇస్తూ ఉంటారు కదా 1600 MHz అని, అది ఇవ్వలేదు. కానీ ఇక్కడ మీరు 10600U అని చూడొచ్చు. దాని అర్థం ఏంటి? దీని బ్యాండ్ విడ్త్ వచ్చేసరికి 10600 MB/s, అంటే 10.6 Gbps స్పీడ్పై ఈ ర్యామ్ పనిచేస్తుందని అర్థం. దాని కింద మీరు M378 అని చూస్తున్నారు కదా, అస్సాం కంపెనీ కోడ్, అది మనం పక్కన పెట్టేయచ్చు. సో మన కంప్యూటర్ మదర్ బోర్డ్పై ఇక్కడ మనం CPU చూడొచ్చు. దాని పక్కన ఇక్కడ మనం 2 ర్యామ్ స్లాట్స్ చూడొచ్చు. 2 కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఈ ర్యామ్ స్లాట్స్లో మీరు చూస్తే ఇక్కడ మీకు టాప్లో ఇంకా బాటంలో 2 ప్లగ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లగ్సే మన ర్యామ్ స్టిక్ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాయి. సో ఇప్పుడు ర్యామ్ విషయానికి వచ్చేద్దాం. ఈ ర్యామ్ మనం ఇంతకుముందే చూసాం DDR3 ర్యామ్, అందుకే మనకి ఈ పొజిషన్లో నాచ్ ఉంది. అదే DDR4 ర్యామ్ అయి ఉంటే లేకపోతే DDR2 ర్యామ్ అయి ఉంటే మనకు వేరే పొజిషన్స్లో ఈ నాచ్ ఉండేది. సో ఇప్పుడు మీరు ఈ ర్యామ్ స్లాట్ పై చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న నాచ్ కనిపిస్తుంది. ఈ నాచ్ని మనం ఈ నాచ్తో మ్యాచ్ చేయాలి, లేకపోతే ఈ ర్యామ్ కొంచెం డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఫస్ట్ మీరు అలైన్ చేసుకొని ఆ తర్వాత ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ నాచ్ మ్యాచ్ అవుతుందా అని. పొరపాటున మీరు వేరే సైడ్ పెట్టాలి అనుకుంటే నాచ్ ఏమో ఇక్కడ ఉంది కదా, కానీ మనం ఇలా పెడుతున్నామంటే ఇక్కడ నాచ్ ఏం లేదు. సో ఇక్కడ పిన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీరు ఇంకో కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు దీన్ని ఇంకా వాడలేరు. సో ఇలా ఇన్సర్ట్ చేయాలని ఎప్పుడు చూడకండి. పర్ఫెక్ట్గా నాచ్ అలైన్ అయిన తర్వాత అప్పుడే ఇన్సర్ట్ చేయండి. 2 కూడా ఒకసారి పర్ఫెక్ట్గా అలైన్ చేసుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కూడా ఈక్వల్గా ప్రెస్ చేయండి. మీకు చిన్నగా టికింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఈ ప్లగ్స్ని ఇలా లోపలికానండి. ఇంకా మీరు ర్యామ్ని ఇన్సర్ట్ చేసేసినట్టే. దాని తర్వాత మీరు ర్యామ్ని ఒకవేళ ఎజెక్ట్ చేయాలి అనుకుంటే ఈ 2 ప్లగ్స్ని ఒకసారి మీరు ఇలా ప్రెస్ చేస్తే ర్యామ్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. మీరు తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు, మళ్ళీ దీన్నే ఇన్సర్ట్ కూడా చేసి మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీ పాత కంప్యూటర్ స్లో అయిన ప్రతిసారి మీరు తక్కువ ర్యామ్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే మీరు ప్రతిసారి ర్యామ్ని అప్గ్రేడ్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే హార్డ్ డిస్క్ డ్రైవే మీ పర్ఫార్మెన్స్ని మొత్తం తగ్గిస్తూ ఉండొచ్చు. హార్డ్ డిస్క్ డ్రైవ్ బదులు మీరు ఒక సాలిడ్ స్టేట్ డ్రైవ్కి అప్గ్రేడ్ అవ్వడం బెస్ట్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను. ఎందుకంటే పాత కంప్యూటర్స్లో మీకు ఓవరాల్గా మంచి రెస్పాన్సివ్నెస్, అలాగే ప్రోగ్రామ్ లోడ్ టైమ్స్ చాలా తగ్గిపోవడం, ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ కూడా పెరగడం, అలాగే బూట్ టైమ్స్లో అయితే మీరు చాలా తేడా చూడొచ్చు. హార్డ్ డిస్క్ డ్రైవ్లో మీరు 1 or 2 minutesలో కంప్యూటర్ని ఆన్ చేసేది సాలిడ్ స్టేట్ డ్రైవ్ పెట్టిన తర్వాత కేవలం 5 to 7 secondsలోనే మీ కంప్యూటర్ ఆన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా SSD బెస్ట్ అప్గ్రేడ్. మీరు ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్లో ఎంత ర్యామ్ ఉంది? మీరు కూడా మీ కంప్యూటర్లో ర్యామ్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియోలో కాంటెంట్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో మీరు ఏది పర్చేస్ చేసినా కూడా డిస్క్రిప్షన్లో అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లింక్స్ వాడి కొనండి. ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ర్యామ్ సిరీస్లో భాగం. ఒక్క ర్యామ్ టాపిక్ సంబంధించి 25 వీడియోస్ని ఈ సిరీస్లో మీరు చూడొచ్చు. ఈ ర్యామ్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకోసం మీ అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ గురించి ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడండి. ర్యామ్ సిరీస్లో మొత్తం 25 వీడియోస్ అన్నింటినీ మీరు ఇప్పుడే యూస్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరికీ ప్రతిరోజు సాయంత్రం 6 o'clockకి అలాగే మధ్యాహ్నం 12 o'clockకి ఒక్కో వీడియో పబ్లిష్ చేస్తాను. గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.